gola gola. Ooh ah ooh ah. Let's go. No no no. What? This girl that side, that girl this side. Fight. Let's go. Johnny. Survival round. నిసిలో ససిలా నిన్నే చూసాక మనసే మురిసే ఎగసే అలలాగా. ఆఫ్టర్ లాంగ్ టైం నాకు గూస్ బంప్స్ వచ్చింది. అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే ఉండి పోరాతే గుండె నీదేలే. ఓవరాల్ గా చాలా మంచి కొరియోగ్రఫీ అండ్ చాలా బాగా నువ్వు చేసావు. కటిక బాల కథలు ముగియ కంటి కొసల అగ్నులగయ కండ కండగ ఒళ్ళు నరక చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా. నాకు కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది. గాలిలాగా వచ్చరా నిన్ను మర్చిపోగులెట్ట వచ్చరా. మీరిద్దరు పాములు, మీరు ఒక మంచి నాగిన్ డాన్స్ చేయాలి మా కోసం. ఎవ్వరి నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు. అసలు పాముకి ఎవడని ఈ పాట వేస్తాడా? ఎవ్వరు నువ్వు నన్ను కదిపావు, పాము పాట అది. ఏ పాముకి ఫీలింగ్స్ ఉండవా? వేసేసాడు. పండు చాలా చాలా బాగా చేసావు పండు. వెరీ గుడ్. ఓరే సైకో, అంత పెద్ద సైకోవా మీరు? No ma'am, not that kind of sequence. నువ్వెందుకు మేడంతో ఇంగ్లీష్ లో మాట్లాడావు? ఆవిడకి తెలుగు వచ్చుగా. I don't know Telugu. Tell a few things about our contestants, Mr. Sanket. Yeah, he always togai. Coming, lifting, falling. A tall girl there, Bhumika. That girl. Wah. Same. అరే నందు, I want to do about Nandu. నందు. Hi, hello. Welcome to D Survival Round. ఇది సార్ మన బ్రాండ్. భూమిక, నీ పర్ఫార్మెన్స్ కి మా తాళం నీకే. ఇది చూశాక బిన్ని మాస్టర్, నా తాళం మీకే. ఇక్కడ స్క్రీమ్ చేస్తుంటే ఉందా బి? This is OG performance.
యాక్చువల్ గా జబర్దస్త్ కి చంటిని అందరూ కమెడియన్ అనుకుంటున్నారు, కానీ అతను కమెడియన్ కాదు. జబర్దస్త్ కి ఒక కోడలి పిల్ల అలిగిన ప్రతిసారి పోతాడు వస్తాడు. రామ్ ప్రసాద్ కి ఏ కష్టాలు లేవు, ఏ బాధలు లేవు, చాలా హ్యాపీగా ఉంటాడు కదా అనుకుంటున్నారా లేదా? కానీ ఆయన వెంట్రుకలతో ఒక వ్యవసాయమే చేశాడు తెలుసా? వ్యవసాయం వెంట్రుకలతో ఎలా చేశాడు సార్? ఇక్కడే పీకి ఇక్కడ, ఇక్కడే పీకి ఇక్కడ, ఇక్కడే పీకి ఇక్కడ. మీ అందరికి ఇప్పుడు నేను ముగ్గులు పోటీ పెట్టబోతున్నాను. ముగ్గులు పోటీ అనగానే అహంకారం, బలుపు, యాటిట్యూడ్ పటాసులోనే తొక్కేసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా. ఖుష్బూ గారు ఎంత సున్నితమైన మనసు అంటే ఆవిడకి స్కిట్ లో ఎవరైనా కొట్టుకుంటుంటే ఆవిడకి నచ్చదు. ఆవిడ మేకప్ మ్యాన్ ఒక రోజు పనిలోంచి తీసేసింది కదా. ఎందుకు? మేకప్ వేస్తున్నప్పుడు ముఖానికి వాటర్ స్ప్రే కొట్టింది. వాటర్ స్ప్రే కొడితే ఎందుకు తీసేసింది? వాటర్ స్ప్రే కొట్టడంలో కూడా కొట్టడం ఉంది కదా. ఏమండి, నాకు ఒక డౌట్ అండి. ఖుష్బూ గారు మీ దగ్గరకు వస్తే మీకు ఏమనిపిస్తుంది? దండేసి దండం పెట్టాలనిపిస్తుంది. మరి నేను దగ్గరకు వస్తే నీకు సేమ్ దండేసి పెన్నం పెట్టాలనిపిస్తుంది. నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉందండి. ఏంటి ఫైమా? అంత అందంగా ఉన్న రష్మి వెనకాల ఒక్కళ్ళు కూడా పడట్లేదు, ఒక్కళ్ళు కూడా కొట్టుకోవట్లేదు. ఎన్నిసార్లు అడిగాను ఈ క్వశ్చన్ నిన్ను? అంతంత ఉన్న నా వెనకాల ముగ్గురు కొట్టుకోవడం, రక్తం గారు ఏంటండి ఇది? అర్థం అవట్లేదు. ఎందుకు ఇలా పుట్టాను? 5 స్టార్ హోటల్లో చికెన్ బిర్యానీ ఉంటుంది, దానికోసం కుక్కలు కొట్టుకుంటే కొట్టుకోవు. అదే చికెన్ బిర్యానీ చెత్తకుండి దగ్గర ఉంటే మా ఇంట్లో దొంగలు పడ్డారండి. సీసీ కెమెరాలు లేవా? ఆ దిక్కుమాలి వచ్చిన వాళ్ళు దొంగతనం ఆ సీసీ కెమెరాలనే చేశారు. ఓ అవునా? మీరెందుకు డల్ గా ఉన్నారండి? మా ఇంట్లో కూడా దొంగలు పడ్డారు. అదేంటి, మీ ఇంటి ముందు కుక్క ఉంది కదా? ఆ కుక్కనే ఎత్తుకెళ్లారు దొంగ సచిన వాళ్ళు. ఏ వర్ష, నీకోసం నెక్లెస్ తెచ్చా, బంగారు బిడ్డ నన్ను కాస్కో రాజా. ఇదిగో టీవీ ఇక్కడ బాగుంది. ఆ టీవీతో నాకేం సంబంధం రా? అదే టీవీ తెస్తే శోభనం అన్నావు. అంటే ఒక టీవీ తీసుకొచ్చి శోభనమనంగానే వచ్చేస్తాను అనుకుంటున్నావా? పక్కన చూడు, వాళ్ళ ఆవిడ కోసం నెక్లెస్ తీసుకొచ్చాడు. ఎంత బాగుందో తెలుసా? కలర్ఫుల్ గా ఉంది, నాకు నచ్చింది. నీ టీవీ తీసుకొని ఎక్కడ పెట్టుకుంటావు? ఊర కుక్క మీద పడినప్పుడు కూడా ఇంత భయపడలేదు నేను. రెండు గన్నులు ఎందుకు తీసుకొచ్చారు? ఇందులోంచి గురి చూస్తాను, ఇందులోంచి కాలుస్తాను రా. అప్పుడు బుల్లెట్ ఇందులోనే పెట్టొచ్చు కదా సార్? ఈ గన్న పనిచేయదురా. అప్పుడు ఇందులోనే గురి చూడొచ్చు కదా? ఈ కంతో చూడలేను రా నేను. ఎందుకు? మొన్న జలుబు చేసిందని చెప్పి ఇడికి మాస్క్ తెమ్మంటే ఇది పట్టుకొచ్చాడు. వేస్ట్ చేయడం చెప్పి ఆడుతున్నా. ఒక అమ్మాయి చచ్చిపోయి ఉంది. అక్కడ 2 కిల్లర్స్ ఉన్నారు. ఒకటి చేతిలో కత్తి ఉంది, ఇంకోటి చేతిలో పెన్ ఉంది. ఇద్దరు ఎవరు చంపుంటారు అమ్మాయిని? కత్తినోడు చంపుంటాడు సార్. కత్తినేడు చంపాడు సార్. నో, పెన్నోడు చంపాడు. అదేలా? కత్తినోడే కదా పొడిచేది. కత్తి కన్నా కలం గొప్పదరా, దాంతో షార్ప్ వేసేసాడు. ఏం పాయింట్ పెట్టావన్నా? సార్ మా ఆవిడని చంపేయండి సార్. వేసేంటారు దీన్ని. మా ఆవిడగా ఇది మళ్ళీ ఎవరు? వీళ్ళెవరా? అలానే మా ఆయనను కూడా. మీ ఆయన కూడా చంపాలా? నేను చిన్న కర్చీఫ్ లో విషయం పెడతా. ఓకే. తీసుకు దాన్ని ముక్కు తెరి పెట్టు. మీ అసిస్టెంట్ తో పంపించండి. అరే తీసుకెళ్ళడికి ఇచ్చే. ఖతం. బాయ్ బాయ్, గుడ్ బాయ్. చంటి, సుచి నిన్ను లవ్ చేస్తుంది అంతే. శుచి శుభ్రత లేని దీన్ని ఎవడైనా లవ్ చేస్తాడా? అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఇడిచి. ఇప్పుడేగా చూసావు, అప్పుడే ప్రేమేంటి? ఒక గంటలో చెప్పనా, ఒక రోజులో చెప్పనా, నెక్స్ట్ షెడ్యూల్లో చెప్పనా? ఇక్కడ ఏమనిపిస్తే ఇక్కడ అదే వస్తుంది. అది రావట్లేదు, దరిద్రమైన కంపకొస్తుంది. హే యు స్టూపిడ్, యు బుల్డోజర్. ఆటోలో వచ్చిన నువ్వు నాలంటి రిచ్ క్యాండిడేట్ కి డాష్ ఇస్తావా? యు పూర్ ఫెలో. ఎవరు పూర్ ఫెలో? నాకు కారుదే రిపేర్ ఇచ్చారు, అందుకే వచ్చాను. పెత్తంతంలో మేము అయిందా? బాగైందా? ఏంటి ఇప్పుడు నువ్వు రిచ్చా? అవును. చికెన్ తింటావా, మటన్ తింటావా? చికెన్. ఇక్కడ అర్థమైపోయింది నువ్వు పూర్ ఫెలో అని. ఇంకోసారి రిచ్చు గిచ్చు అన్నా అంటే బండగది బాగా చెప్తాను. యు నన్ను బండకి ఒకరే నిలబడతా. దుప్పర్లు మొహమంతా నిండిపోయిందండి. తుడుచుకో. జబర్దస్త్ ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.
చాలా సంవత్సరాలుగా మనం పెళ్లి చేసుకోవాలని అనుకుంటూనే ఉన్నాము, కానీ ఫైనల్ గా ఐ థింక్ ద టైమ్ ఇస్ హియర్. నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు? పెళ్లి తర్వాత ఎలా ఉంటాము ఏంటి? నువ్వు భయపడకు పరి. పెళ్లి తర్వాత పెళ్లి గురించి తెలిసిన నా బెస్ట్ ఫ్రెండ్ అతను. నీకా? Yes. ఎవరు? వస్తారు చూడు ఇప్పుడు. అయినా మా ఇద్దరినే పిలిచారేంటి? పెళ్లి చేసుకోవాలంటే అది చాలా భయంగా ఉంటుంది. మీకు ఆ భయం పోగొట్టి మోటివేట్ చేయడానికి కొంతమంది కపుల్స్ ని పిలుద్దాం. అలాగే మీరు డల్ అవ్వకుండా ఒక నూతన ఉత్సాహం ఇవ్వడానికి కొంతమంది బ్యాచిలర్స్ ని పిలుద్దాం. అప్పటి నుంచి ఎలా అన్నా అంత హ్యాపీగా? ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటదని చెప్పి అంటారు. నా విజయం వెనకాల నా బంగారాన్ని ఇలా చెప్పుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ నెట్టుకుంటూ వచ్చేస్తాను. ఈ టీవీ కంటే ముందు పుట్టిన అనిల్ అన్న గురించి నేను నాగార్జున గారి మీద కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకమ్మా? మన్మధుడు నువ్వైతే ఆయన అంటారేంటి అందరూ? కాదు కూడదంటూ నువ్వు పోరి జోలికెళ్ళావంటే పగిలిపోతాదిరా. బ్రో నాకు తెలిసి మా అమ్మా నాన్న కూడా ఇలా తిట్టుండ్రు పోవాల. ఆర్డర్ లో అటు ఒకటి ఇటు ఒకటి పగలు కొడుతూ ఫస్ట్ ఎవరు ఎండ్ లో రీచ్ అవుతారో వాళ్ళు విన్నర్స్. అటు పక్క ఏం జరిగిందంటే అతను నడిపించింది ఆవిడ. బలూన్స్ పగలగొట్టడం ముఖ్యం కాదు. బలూన్స్ పగలగొట్టలేదు, అందుకే రాత్రి కొట్టాం. ఆ కుర్చీని మార్చా పెట్టి అబ్బాయి వచ్చి అమ్మాయిని ఎత్తుకొని నుంచుంటారు. ఎల్ఈడి మీద ఒక పిక్చర్ చూపిస్తాము. ఆ పిక్చర్ తో కనెక్టెడ్ ఉన్న డైలాగ్ అమ్మాయి మాత్రమే చెప్పాలి. కోరుకున్న మనిషి కౌగిలించుకున్నప్పుడు ఆనందపడాలి గారు. అది ఒకటి పాయింట్ గుర్తుంది. అబ్బా మార్బులస్ సిజ్లింగ్ బ్రౌనీ. సింగింగ్ అప్పుడు వస్తుంది. అసలు పెళ్ళంటే ఇద్దరు మనుషుల కలయిక మాత్రమే కాదు, 2 జీవితాలు, 2 కుటుంబాలు, 2 వంశాల కలయికే ఈ పెళ్లి. ఒకరి వెంట ఒకరు 7 అడుగులు నడిచి 6వ ప్రాణంగా 5వ తనాన్ని మూటగట్టుకు 4 దిక్కుల సాక్షిగా 3 ముళ్ళ బంధంతో 2 జీవితాలు ఒకటయ్యేదే పెళ్ళంటే. నేను ఎప్పుడూ అనుకునేవాడిని, నా జీవితం మొత్తం ఉన్న అమ్మాయి మా అమ్మలాగా కేర్ తీసుకోవాలి, నా అమ్మని నేను నీలో చూస్తాను, అందుకే నేను నిన్ను ఎప్పుడూ అవ్వ అని పిలుస్తాను. ఇన్ కెనడా అవ్వ మీన్స్ మదర్. ఐ లవ్ యూ సో మచ్ అండ్ will you marry me? With all my heart, thank you so much for accepting me the way I am. Thank you. Will you marry me? Yes, I will marry you. I am waiting for it. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా తెలుగు సినిమాల్లో దేశభక్తి గీతాలని ఎంపిక చేసుకొని మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు. ఇటువంటి పాటలు విన్నప్పుడల్లా ఈ దేశం అంటే నేను ప్రేమిస్తాను, అవసరమైన చోట నేను నిలబడతాను అన్న భావనలు క్రియేట్ అవుతూ ఉంటాయి. అది ఈ పాటలో ఉన్నటువంటి గొప్పతనం.
గాంధీ గారి గొప్ప లక్షణాలు ఏంటి? శాంతి, సహనం, సత్యం. మనం ఆ శాంతి, సహనం, సత్యం అనే లక్షణాలను పోగు చేసుకోవాలి, పొదుపు చేసుకోవాలి. బానిసత్వం అన్నది మనకి అవతల వాళ్ళ నుంచి సంక్రమించేది కాదు, మనలోనే ఆ భావాన్ని మనం తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పాటలో ప్రశ్న ఉంది, సమాధానము ఉంది. అది నాకు చాలా నచ్చినటువంటి అంశం. ఏక బిగిన ఒకే పట్టులో పాటంతా స్వరపరిచాడు. హింసలెందుకు, సమస్యలను నవ్వుతూ పరిష్కరించు అన్నారు. ఆ ఒక్క లైన్ ఫాలో అయితే చాలా సమస్యలు అసలు మన ప్రపంచంలోనే ఉండవు. ఈ గీతంతో అంజలి ఘటించావు కాబట్టి దేశానికి గీతాంజలివై నువ్వు సార్థక నామధారులవై. ఇన్ని భాషలు ఉన్నా కూడా భారతీయులమన్న భావన ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. అందరూ కలిసిమెలిసి ఉంటాం. అశోకుడేలిన ధర్మ ప్రదేశం, బుద్ధుడు వెలసిన శాంతి దేశం. ఉత్తేజభరితంగా ఆలపించిన ఈ మనుషుల భక్తి పాట చాలా బాగుందమ్మా. వందే మాతరం. వందే మాతరం రాయబడి నేటికి 150 సంవత్సరాలు పూర్తి. మొదటగా ఆలపించింది ఎవరో తెలుసా? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పాడారు. అసలు సిసలైన దేశభక్తి గీతము అంటే నిర్వచనం ఈ పాట అని చెప్తాం అందరం. ఆ భావం ఏదో ఉట్టి పడేలాగా పాడారు. మనుషుల్లో